వామ్మో రమేష్ అన్న కొడుకా వద్నే పోరడు గింతంత లేడు గాని దావత్లో కూసోని బీర్ తాగుతున్నాడు. గా మల్లేష్ కాక మనమడేమన్నా తక్కువనా? మీ బావతోటే సిట్టింగ్ వేసిండట. గా పక్కింటి పరందాములుగాడు సిగరెట్లకు మరిగిండట. మొన్న వాళ్ళ నాయన చూసి ఈపు చింతపండు చేసిండు. ఇగో గిట్ల చెప్తుంటారు. పోరలు ఎప్పుడు ఎట్లుండేది ఏం చేసే తెలియకుంటుంది. కానీ ఆడికే ఆగుతలేరుల్లో అంతకు మించిన గమ్మత్తు కావాలని ఆటికే సూటి పెట్టిండ్రిగా. నీ పోరలక్కిన వారేతు గంజాయి గుంజి గాయ గచ్చర చేసి పాడేసిర్రు రాత్రి హైదరాబాద్ రాజేంద్ర నగర్రా. 4-5 గంటల దాకా కొట్టున్నారు. గంజాయి తాగుతారు, బీర్లు తాగుతారు. మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళ వల్ల మేము చాలా భయం ప్రాంతం బతుకుతున్నాం. కారు తగలబెడతామని ఎక్కువ మాట్లాడుతున్నాం. నీ కారు ఎంత నువ్వెంత అని చెప్పి మా మీదే ఉల్టా తిరుగుతున్నారు వాళ్ళు. ఇసొంటి కేసులు మస్తు పెరుగుతున్నాయి. మరి రాష్ట్రంలో 10 నెలలనే 1148 కేసులు పెట్టి 2000 మందిని అరెస్ట్ చేస్తే అందులో 170 మంది పరుచుపోరలే. మరి దోస్తులను చూసి ఒకడు సోషల్ మీడియాలో సోపతులతోటి ఇంకోడు అల్కగా అలవాటు అవుతున్నారు. కిరాణా దుకాణంలో చాక్లెట్లు దొరికినంత ఈజీగా దొరకవట్టే. ఆంధ్ర ఒరిస్సాకెళ్ళి కిలలు పట్టుకొచ్చుడు, చిన్న చిన్న పొట్లాలు చేసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టి అమ్మోడు. కొనటానికి పైసలు లేక పోరలకి ఇదే దందాలకు దిగుతురాట. అటు ఆమ్దాని ఇటు పొకట్ల రిమ్మ. పట్నంలోనే అనుకుంటే ఊళ్ళకు కూడా వాకింది. తాగినోడు ఉత్తగా ఉంటాడా? అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టుడు, దుకాణాలు తలగబెట్టుడు, బండ్లు ఖరాబు చేసుడు. ఇక డ్రగ్స్ కథ అలాగా బొంబాయి, ఢిల్లీ, బెంగళూరుకి వెళ్ళి మాల్ తెచ్చుడు, పాకెట్ల కట్టి అమ్మోడు. నిన్నొక డాక్టరే దొరికే సర్కింట్లో దాచుకొని ఫామ్ హౌస్ పార్టీలలో బగ్గనే గుంజుతురాట. ఎన్నో చెకింగ్లు అవుతున్నాయి, ఎందరినో అరెస్ట్ చేస్తుర్రు. సినిమాల కాంచెల్లి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, శ్రీమంతుల పిల్లల దాకా బొచ్చడి మంది ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈగల్ టీం పెట్టి వాడితే మురక చూసి దొరకబట్టుడు పెరిగింది. కంట్రోల్ చేయకుంటే ఉడతా పంజాబ్ లెక్క తెలంగాణ అయ్యే డేంజర్ ఉంది మళ్ళా.